హలో! వెల్కమ్ టు మా ఇంటి సౌందర్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టమాటా దోస చేస్తున్నానండి. అందుకోసం టమాటాలు ఒక 2, 5 ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయ తీసుకొని మిక్సీ పట్టేయాలండి. నేను అక్కడ టమాటాలు కట్ చేస్తూ ఉన్నాను కదా, అలా కట్ చేసి వేస్తే కొంచెం త్వరగా మెదుగుతుంది. సో అలా మిక్సీ పట్టేసి మన ఇంట్లో పిండి ఉంటుంది కదండి, ఇడ్లీ పిండి, దోశ పిండి, అది కొంచెం తీసుకొని ఇలా మిక్సీ చేసిన టమోటా, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ కారాన్ని వీడియోలో చూపించిన విధంగా పిండిలో కొంచెం ఉప్పు, వంట సోడా వేసుకొని ఈ కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కొంచెం పిండి దోశ పోసేటప్పుడు బబుల్స్గా ఉంటే దోశలు బాగా వస్తాయి. సో మీరు ఇలా చూపించిన విధంగా ఆ కారాన్ని అందులో కలిపేయాలి. ఇలా కలిపిన పిండిని దోస పెనం తీసుకొని ఆ దోస పెనం మీద దోశలాగా పోసుకోవడమే. అలా చేస్తే కొంచెం యాక్చువల్గా టమాటా కారం దోశ ఉంటుంది కదా, అది పైన టాపింగ్ చేస్తారు, ఇది మిక్స్ చేసి వేస్తారన్నమాట. సో టేస్ట్ బాగుంటుంది. ఒకసారి చూసి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇందులోకి పల్లీ చట్నీ కాంబినేషనే బాగుంటుంది. పల్లీ చట్నీ వీడియో కూడా ఇక్కడే చేశాను, చూడండి. ఏం లేదండి, నార్మల్గానే వేరుశనగ పప్పులు తీసుకోవాలి. వేరుశనగ పప్పుల్ని సిమ్లోనే కొంచెం రోస్ట్గా వేయించుకోవాలండి. సిమ్లోనే వేయించుకుంటే పప్పులు బాగా చట్నీ టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే హై ఫ్లేమ్లో వేరుశనగ పప్పులు వేయించామంటే పైన కలర్ చేంజ్ అవుతుంది, లోపలే కొంచెం పచ్చిగా ఉంటుంది. సో పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని కట్ చేసి వేసి ఆయిల్లో వేయించుకోవాలి, లేదంటే పైకి చిమ్ముతాయి, ఎగిరి పడతాయి. సో అందులో కొంచెం ఉప్పు, వాటర్, అంతేనండి. చట్నీకి ఇంక వేరే ఏది వేసినా ఫ్లేవర్ తెలుస్తుంది. మా ఫ్యామిలీ అయితే ఇట్లానే నచ్చుతారు. సో అలా మిక్సీ పట్టేసి పోపు పెట్టేసుకోవడమే. బాగుంటుంది పల్లీ చట్నీ. మా వాడు చాలా రోజుల నుంచి టమాటా దోశ అడుగుతూ ఉన్నాడు. సో వాడి కోసం ఈరోజు టమాటా దోశ చేశాను. బాగుంది ఇక్కడ అని చెప్తా ఉన్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మా ఇంటి సౌందర్యం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్